హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పొంగలి, పులిహారను ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చింతపండు పులిహార, బెల్లం పొంగలండి. నేను చెప్పిన విధంగా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది, త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి 3/4 టీ గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను. మిగిలిన 1/2 గ్లాసు ఇలా పెసరపప్పును తీసుకుంటున్నాను. ఈ విధంగా బియ్యము, పెసరపప్పు కలిపి పొంగల్ చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి. ఇక్కడ మొత్తం రైసు, పెసరపప్పు కలుపుకొని 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాసు మెజర్మెంట్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు దీనికి మూతను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 విజిల్స్ రానివ్వండి. మీకు పొంగలి రైస్ పలుకుగా ఉండాలా, సాఫ్ట్గా ఉండాలా అనే దాన్ని బట్టి రైస్ని ఉడికించుకోవాలి. 2 విజిల్స్ రానిచ్చుకున్నారంటే కొంచెం పలుకుగా ఉంటుంది. 3 విజిల్స్ రానిచ్చుకున్నారంటే సాఫ్ట్గా కుక్ అవుతుంది. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ రానిస్తున్నాను. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు బెల్లాన్ని తీసుకోండి. నేను ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి పొంగలి. దీని ప్లేస్లో మీరు పంచదార కూడా తీసుకోవచ్చు. ఏ గ్లాస్తో అయితే రైస్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు అయితే మనకి స్వీట్ సరిగ్గా సరిపోతుంది. అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఈ విధంగా బెల్లం వేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని గరిటెతోటి కలుపుతూ ఉన్నారంటే ఈజీగా మెల్ట్ అవుతుంది బెల్లం. ఇలా బెల్లం మెల్ట్ అయ్యేలోపు ప్రెషర్ కుక్కర్లో ఆవిరిపోయిందేమో చెక్ చేసుకోండి. ఇలా పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత గరిటెతోటి బాగా మ్యాష్ చేయండి. చూడండి, బాగా సాఫ్ట్గా కుక్ అయింది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు పాలను తీసుకోండి. గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు పాలు సరిపోతాయి. పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ రైస్ మొత్తాన్ని ఇలా కలుపుకోండి. ఈ విధంగా పాలు మొత్తం పోసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. దీన్ని వడకట్టుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి సపరేట్ అయిపోతాయి. ఫిల్టర్ చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 తీగ పాకం రానివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 1 తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఆ రైస్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 యాలకులను ఈ విధంగా దంచి వేసుకోండి. చిటికెడంతా సాల్ట్ని వేసుకోండి. ఇలా పొంగల్లో సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువేమొద్దండి, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక తట్కా ప్యాన్ని పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అందులోకి జీడిపప్పుల్ని, కిస్మిస్ని, ఎండు కొబ్బరిని కానీ, పచ్చి కొబ్బరిని కానీ ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేపుకోండి. ఇలా వేపుకున్న వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యితో సహా మొత్తము ఈ విధంగా పొంగల్లోకి వేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి బెల్లపు పొంగల్ అనేది రెడీ అయ్యింది. పొంగల్ని ఇలా ప్రిపేర్ చేశారంటే ఎంతో ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా పొంగల్ అనేది ప్రిపేర్ అవుతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సాధారణ రెసిపీ చింతపండు పులిహార అండి. దీనికోసం నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ని తీసుకుంటున్నాను. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని గిన్నె నిండుగా వాటర్ని పోసుకోండి. రైస్ని గ్యాస్ మీద కుక్ చేసుకుంటున్నాను, అందుకే గిన్నె నిండుగా వాటర్ని తీసుకుంటున్నాను.
మీరు మీకు వచ్చిన పద్ధతిలో రైస్ని పొడి పొడిగా కుక్ చేసి తీసుకోండి. ఇలా గిన్నె నిండుగా వాటర్ని పోసుకొని స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నెని పెట్టుకోండి. అన్నం పొంగొచ్చేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చింతపండుని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని తీసుకుంటున్నాను. ఈ చింతపండుని ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసి చింతపండుని నానబెట్టుకోండి. వాటర్ ఎక్కువ పోయకూడదండి, కేవలం చింతపండు మునిగే వరకు మాత్రమే పోసుకోవాలి. అన్నం పొంగొచ్చిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. అన్నం అనేది ఇది చూడండి, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. చేతితో ఈజీగా నలగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని రైస్లోని వాటర్ని ఆ గిన్నెలోకి వంపుకోండి. ఈ వాటర్ని వేస్ట్గా పడేసుకోకుండా ఈ విధంగా గిన్నెలోకి వంపుకొని ఈ రైస్ వాటర్ని సూప్ లాగా తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అన్నాన్ని ఈ విధంగా కుదుపుకోవాలి. అప్పుడే మనకి అడుగు అంటకుండా ఈవెన్గా డ్రై అవుతుంది అన్నం. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. రైస్ ఎలా ఉండాలనేది చూపిస్తాను చూడండి. మనకి గరిటెతో కానీ చేతితో కానీ ఇలా అన్నారంటే తడి అనేది కనిపించకూడదు, పొడి పొడిగా ఉండాలి. ఈ స్టేజ్లో మనం గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి. రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ని పక్కన పెట్టుకోండి. ఈ చింతపండు పులిహోరలోకి ఇప్పుడు మనం చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా బాగా చేతితోటి నలుపుకొని చింతపండు గుజ్జుని బాండీలోకి తీసుకోండి. చింతపండు నుంచి చింతపండు గుజ్జుని సపరేట్గా తీసుకోవడం కష్టంగా ఉందంటే టీ స్ట్రైనర్తో కానీ జాలిగెంటుతో కానీ సపరేట్ చేసి తీసుకోండి. అప్పుడు చింతపండులోని నలకలి చింతపండు గుజ్జులోకి రాకుండా ఉంది. వాటర్ని కూడా ఎక్కువ యూజ్ చేయకుండా కొంచెం కొంచెం యూజ్ చేసుకుంటూనే చింతపండు గుజ్జుని తీసుకోవాలి. చింతపండు గుజ్జు అనేది పలచగా లేకుండా ఈ విధంగా థిక్గా ఉండాలి. వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూనే ఈ విధంగా పులుసును తీసుకొని పిప్పిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు బాగా థిక్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. గుజ్జులో మనం పలచగా తీసుకున్నట్లయితే ఇది చాలా టైం పడుతుంది. చిక్కగా ఉన్న చింతపండు గుజ్జును తీసుకున్నట్లయితే ఇది త్వరగా మనకి ప్రిపేర్ అవుతుంది. ఇది థిక్గా అయ్యే కొద్దీ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ విధంగా కుతుకుతమని చెప్పి ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకి పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టుకోండి. ఉడికించిన రైస్ని ఒక బేషన్లోకి తీసుకోండి. మీకు చూపిస్తాను చూడండి. చాలామంది స్టీల్ బౌల్స్లో కుక్ చేస్తున్నప్పుడు అడుగు అంటుతుంది అని అంటారు. నేను చెప్పిన విధంగా మీరు కుక్ చేసినట్లయితే అడుగు ఏమాత్రం అంటదండి. చూడండి ఎంత నీట్గానో ఉంటుంది. ఇప్పుడు అన్నం మొత్తాన్ని ఇలా బేషన్లోకి తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అన్నం మొత్తానికి పసుపు పట్టే విధంగా బాగా కలపండి. ఈ విధంగా వేడి అన్నంలో పసుపు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నం మొత్తానికి పసుపు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్ని దీంట్లోకి వేసుకోండి. దీన్ని కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలపాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పును వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి చింతపండు కరెక్ట్గా సరిపోయింది. రైస్కి పట్టే విధంగా ఇలా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి తాలింపుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును తీసుకోండి. ఇందులోనే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగపప్పును తీసుకోండి. ఈ వేరుశనగపప్పు మీరు ఎక్కువగా తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి.
ఇందులోనే 3 ఎండుమిర్చిని తీసుకోండి, కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ గరిటెతోటి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవటం లేదు, డైరెక్ట్గా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. తాలింపులో కొత్తిమీర వేసుకోవడం వలన చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి. 1/2 టీ స్పూన్ కంటే చాలా తక్కువ పసుపును వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ తాలింపుని వేసుకోవాలి. ఈ పులిహారకి టేస్ట్ ఈ తాలింపుతోనే వస్తుందండి, కాబట్టి ఈ తాలింపుని మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రైస్లోకి తాలింపుని వేసుకొని మొత్తాన్ని బాగా రైస్కి పట్టించండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చింతపండు పులిహారని ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.